రైతు రుణమాఫీ రైతు పక్షంగా కాకుండా ప్రభుత్వ పక్షంగా జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ఫిర్యాదుల సెంటర్కు 48 గంటల్లో 3562 ఫోన్లు మెసేజ్ల రూపంలో 42984 ఫిర్యాదులు వచ్చాయని ఆయన తెలిపారు. రేషన్ కార్డు ప్రామాణికం కాదని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు రేషన్ కార్డు లేని వారి రుణమాఫీని ఆపేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధార్ కార్డులో చిన్న తప్పులున్నా చివరకు వీసా ఉన్నా కూడా రుణమాఫీ తిరస్కరించారని పెద్ది తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెట్టిన నిబంధన వేటిని అమలు చేస్తున్నారో ప్రభుత్వం తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి రుణమాఫీ నిర్ణయంలో లొసుగులు ఉన్నాయి, కుట్రలు ఉన్నాయి, లోపాలు ఉన్నాయి. రైతుల పక్షంగా కాకుండా ప్రభుత్వ పక్షంగా నిర్ణయాలు ఉన్నాయని చెప్పి బీఆర్ఎస్ పార్టీ గతంలో అనేక సార్లు చెప్పింది. అది ముమ్మాటికి నిజమైంది. బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో రుణమాఫీ వర్తించని అర్హత ఉండి కూడా వర్తించకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి రైతుల యొక్క ఫిర్యాదులను స్వీకరించడానికి ప్రత్యేకంగా ఫోన్ నంబర్ ఇచ్చి వాట్సాప్ నంబర్ ఇచ్చి 48 అవర్స్ గడిచింది. 48 గంటల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సన్న చిన్నకారు రైతులు, దళిత గిరిజన రైతులు, బలైన వర్గాల రైతులు ఇప్పటి వరకు నంబర్ ఆఫ్ కాల్స్ 3562 కాల్స్ వచ్చినాయి. ఈ నిమిషం వరకు మెసేజ్ల రూపంలో వాట్సాప్లో వారి ఫిర్యాదులను వ్రాతపూర్వకంగా పంపినటువంటి ఫిర్యాదులు 42984 ఫిర్యాదులు వచ్చినాయి. ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశమే వదిలించుకోవాలని. రేషన్ కార్డు ప్రామాణికం కాదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడు, వ్యవసాయ శాఖ మంత్రి గారు అన్నారు. కానీ వాళ్ళు ఏమైంది, గ్రామ స్థాయిలో పరిశీలన చేస్తే రేషన్ కార్డు ప్రామాణికంగా రేషన్ కార్డు ఉన్నటువంటి కుటుంబంలో ఒక్కరికి మాత్రమే రుణమాఫీ. ఇందులో ప్రధానంగా రేషన్ కార్డు ప్రామాణికం చేసుకోవడం ద్వారా లక్షలాది మంది రైతులు ఇవాళ నష్టపోతూ ఉన్నారు. ఆధార్ కార్డు పాస్బుక్ మీద ఉన్నటువంటి నంబర్ కానీ, తర్వాత బ్యాంకు రుణం పొందినప్పుడు నమోదైనటువంటి నంబర్ కానీ, తర్వాత ఆధార్ మీద ఒరిజినల్ ఆధార్ మీద నంబర్ కానీ మ్యాచ్ కావాలని చెప్పి అన్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర నంబర్ తప్పు ఉంటే, ఇది వ్యవసాయ రైతులకు సంబంధించిన అంశం. అక్షరాస్యులు ఉంటారు, నిరక్షరాస్యులు ఉంటారు. దాన్ని పరిగణలో తీసుకోకుండా ఇవాళ నంబర్ మ్యాచ్ కావాలంటే ఎక్కడైనా ఒక నంబర్ మిస్ అయినా, మిస్టేక్ అయినా రుణమాఫీ వర్తించడం లేదు. స్థానికత లేదు అనే పేరు మీద, రేషన్ కార్డులో పేరు లేదనే పేరు మీద వారిని అనర్హులుగా చూపిస్తున్నారు. ఆధార్ కార్డు పరిశీలించి మైనర్ కాబట్టి రుణమాఫీ వర్తించదని చెప్పి వారిని ఇంటికి పంపిస్తున్నారు. వీసా ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇలా రుణమాఫీ అనర్హులని చెప్పి ఇంటికి పంపిస్తున్నారు తిరిగి. గతంలో ఏదైతే కేసీఆర్ గారి ప్రభుత్వం, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం, తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం మాఫీ చేసినటువంటి నిబంధనలను, ఏ నిబంధనలను తొలగించిండ్రు, ఏ నిబంధనలను పాటిస్తున్నారో ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం స్పష్టంగా చెప్పలేదు.